సో ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే స్టేజ్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే, యాక్సిడెంటల్గా డయాగ్నోస్ చేసినట్టయితే ఎండోస్కోపిక్ రిసెక్షన్, మ్యూకోజల్ సబ్మ్యూకోజల్ రిసెక్షన్ అంటాం చేసి వెరీ సూపర్ఫిషియల్గా ఉన్న ట్యూమర్స్ని ఎండోస్కోపిక్ ద్వారానే మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ చాలా వరకు 99% కేసెస్లో 99.9% కేసెస్లో అందరూ కూడా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. లోకల్లీ అడ్వాన్స్ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఈసోఫేజియల్లో ఇన్నర్ లేయర్ మ్యూకాజా నుంచి వచ్చే ట్యూమర్స్ ఆ పక్కన ఉన్న మజిల్లోకి, ఆ బయట భాగంలోకి ఈసోఫేగస్ పెరి ఈసోఫేజియల్ టిష్యూ కూడా వచ్చేసినాక పక్కన ఉన్న ట్రకియాకో, హార్ట్కో, అయోటాకి అతుక్కున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది చిన్న చిన్న సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయడం వల్ల లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. సో ఇలాంటి కేసెస్లో శరీరంలో ఇతర భాగాలు కనుక ఈ క్యాన్సర్ పాకకుండా ఉన్నట్టయితే, అంటే లంగ్స్కి కానీ, ప్లూరాకి కానీ, లివర్కి కానీ, నెక్లో ఉన్న లింఫ్ నోడ్స్ కానీ పాకకుండా ఉన్నట్టయితే లోకల్గా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు కూడా ముందుగా కీమో రేడియేషన్ ప్రోటోకాల్, టాక్సాల్ కార్బో అంటాం, వారానికి ఒకసారి టాక్సాల్ కార్బో కీమోథెరపీ, అలాగే రేడియేషన్ 23 ఫ్రాక్షన్స్ రేడియేషన్ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. వెరీ ఎర్లీగా ఉంటే ముందుగా సర్జరీ చేయవచ్చు. బట్ మజిల్ ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే ఈసోఫేజియల్ మ్యూకోజా చుట్టూ ఉండే మజిల్ ఇన్వాల్వ్ అయినప్పుడు ముందుగా ఇప్పుడు అందరికీ కూడా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేంజర్ అనమాట ఈ క్లినికల్ ట్రయల్ ఒకటి. ఈ క్లినికల్ ట్రయల్లో ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి తగ్గించి ఆ తర్వాత రాడికల్ ఈసోఫేగెక్టమీ చేయటం ద్వారా సుపీరియర్గా రిజల్ట్స్ ఉంటాయి, క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, సర్వైవల్ బెనిఫిట్ ఉంటుందని చూపించారు. దీని ద్వారా మనం అందరం కూడా ఇప్పుడు ఈ పేషెంట్స్ అందరికీ కూడా లోకల్లీ అడ్వాన్స్ ట్యూమర్స్ అందరికీ కూడా ముందుగా కీమో రేడియేషన్ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాతనే సర్జరీ చేయడం జరుగుతుంటుంది. సర్జరీలో కూడా ఇంతకుముందు కాలంలో పెద్దగా కోత కోసి పక్కటెముకలను తొలగించి అన్నవాహికని అప్రోచ్ చేయడం జరిగేది. దాన్ని టోటల్ ఈసోఫేగెక్టమీ చేశాక మళ్ళీ పొట్ట ఓపెన్ చేసి స్టమక్ గ్యాస్ట్రిక్ ట్యూబ్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో వెరీ మేజర్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ దీస్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ స్మోకర్స్లోను, ఆల్కహాలిక్స్లోను, ఓల్డ్ ఏజ్లోను, ఒబీస్ ఇండివిజువల్స్లోను చూస్తుంటాం. వాళ్ళలో లంగ్ రిజర్వ్స్ చాలా పువర్గా ఉంటాయి. అందువలన ఇలాంటి మేజర్ ఆపరేషన్ని థొరకాటమీ చేసి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సర్జరీస్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేయడం జరుగుతూ ఉంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో అంటే కీహోల్ ద్వారా వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ అంటాం. పేషెంట్ని ప్రోన్ పొజిషన్లో పడుకోబెట్టి మనము ఆ 3 హోల్స్ ప్లేస్ చేసి అక్కడ ఈ న్యూమో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని ఇన్ఫ్లేట్ చేయడం ద్వారా లంగ్స్ని పూర్తిగా కంప్రెస్ చేసేసి అన్నవాహికని చక్కగా ఈజీగా అప్రోచ్ చేయడం జరుగుతుంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే పెద్దగా కోత ఉండదు. సో పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, న్యూమోనియా అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. పెయిన్ అది బాగా తక్కువగా ఉంటుంది. రికవరీ చాలా స్మూత్గా ఉంటుంది. ఇదే కాకుండా మనం మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేసినప్పుడు 10 to 15 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ లార్జ్ స్క్రీన్ ఆపరేషన్ రూమ్లో చూస్తున్నప్పుడు ఈసోఫేగస్లో క్యాన్సర్ వచ్చిన భాగము, అది ఎక్కడికైతే పాకడానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్ని స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. సో చక్కగా దాన్ని పూర్తిగా తీసివేయడానికి అవకాశం ఏర్పడుతుంది. పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత మనం లాప్రోస్కోపీ చేసి స్టమక్ ట్యూబ్ని ఫామ్ చేసి ఆ స్టమక్ ట్యూబ్ని నెక్లోకి తీసుకొచ్చి దాన్ని జాయిన్ చేయడం ద్వారా సింపుల్ మొత్తం సర్జరీ అంతా కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. సో పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ, మార్టాలిటీ, కాంప్లికేషన్స్ అన్నీ కూడా బాగా తక్కువగా ఉంటాయి. తొందరగా రికవర్ అవుతారు. మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఓల్డ్ ఏజ్లోనూ స్మోకర్స్లో వస్తుంటాయి. వాళ్ళలో అనేక రకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా స్మూత్గా ఉంటుంది. చాలాసార్లు లేట్ స్టేజెస్లో మనం ఈసోఫేజియల్ క్యాన్సర్ గుర్తించినప్పుడు, శరీరంలో ఇతర భాగాలు గుర్తించినప్పుడు ఓన్లీ కీమోథెరపీ, కొన్నిసార్లు రేడియేషన్ ద్వారా గుడ్ పాలియేషన్ ఇచ్చి ఫుడ్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కీమోథెరపీ ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ పొడిగించడానికి అవకాశం ఉంటుంది. లోవర్ థర్డ్ ఈసోఫేజియల్ క్యాన్సర్స్, ముఖ్యంగా ఎడినోకార్సినోమాస్ ఉన్నట్టయితే కీమోథెరపీతో పాటు అవసరమైనప్పుడు టార్గెటెడ్ థెరపీ, HER2 రిసెప్టార్ని టార్గెట్ చేసే హర్సెప్టిన్ లేదా ట్రాస్టుజుమాబ్ అంటాం, కీమోథెరపీ రిజిమన్లో అవి కూడా ఇంక్లూడ్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ స్పాన్ సిగ్నిఫికెంట్గా పొడిగించడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చాలా పెద్ద వయసులో ఈసోఫేజియస్ క్యాన్సర్స్ డయాగ్నోస్ చేసినప్పుడు, ముఖ్యంగా మిడిల్ థర్డ్ ఈసోఫేజియల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఫామ్ అయ్యి వాళ్ళు సర్జరీ తట్టుకోలేనప్పుడు స్టెంట్ ప్లేస్ చేయడం ద్వారా, సెల్ఫ్ ఎక్స్పాండబుల్ మెటాలిక్ స్టెంట్ ప్లేస్ చేయడం ద్వారా వాళ్ళు కంఫర్టబుల్గా ఫుడ్ తీసుకోవడానికి, ఆ తర్వాత ఫుడ్ చక్కగా తీసుకున్నట్టయితే
వాళ్ళకి న్యూట్రిషన్ బాగున్నట్టయితే తర్వాత ఇతరత్ర కీమోథెరపీలు, టార్గెటెడ్ థెరపీలు, ఇమ్యూనోథెరపీలు కూడా ఇచ్చి వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది.